బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. ప్రవీణ్ అనే ఒక ఔత్సాహిక చరిత్రకారుడు మరియు యూట్యూబర్ తనదైన శైలిలో హిందూ ధర్మాన్ని ప్రమోట్ చేసే విధానంలో తెలివిగా, అతి తెలివితో చరిత్ర గురించి అవగాహన ఉన్నప్పటికీ ప్రపంచ చరిత్రల నుండి ప్రాచీన భారతదేశ చరిత్రల వరకు అధునాత సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తూ వక్రీకరిస్తున్నారు. దీనికి ఉదాహరణగా అతను చేసిన ఒక వీడియోని పరిశీలిద్దాం. ఇది ఇండోనేషియా బాలిలోని ఉబద్లోని అయోంగ్ నది ఒడ్డున రాతితో చెక్కబడిన రామాయణ ఇతిహాసం వీడియో. హే గైస్, ఈరోజు నేను మీకు బాలిలోని కొన్ని పురాతన శిల్పాలను చూపించబోతున్నాను. కానీ వాటిని ఇంతకుముందు ఎవరు డాక్యుమెంట్ చేయలేరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అవి భూమిలో లేవు కాబట్టి. అవి నదిలో ఉన్నాయి. వాస్తవానికి అవి ఒక కఠినమైన నది ఒడ్డున ఉన్నాయి. ఈ వీడియో ప్రారంభంలోనే అయోంగ్ నది ఒడ్డున రామాయణాన్ని వర్ణించే చెక్కడాలను తానే మొట్టమొదటిసారిగా డాక్యుమెంట్ చేసినట్లు ఒక అబద్ధపు ప్రకటన ఇస్తున్నాడు. ఈ రాతి చెక్కడాలను గురించిన సమాచారం అంతర్జాలంలో శోధిస్తే ఎవరికైనా కూడా తెలుస్తుంది. బాలి యొక్క అధికారిక టూరిజం వెబ్సైట్ని పరిశీలించినా ఈ విషయం మనకు తెలుస్తుంది. ఇది అతనికి తప్ప అందరికీ ఎప్పటి నుంచో తెలిసినటువంటి విషయమే. ఈరోజు నేను ఈ పురాతన శిల్పాలను అనలైజ్ చేయడానికి ప్రయత్నించబోతున్నాను. మేము ఈ తెప్పను నడుపుతున్నప్పుడు నేను వింతైన కొన్నిటిని చూడటం ప్రారంభించాను. అది ఏంటి? అది మొసలినా? అవును, ఇది మొసలి. కానీ ఇది నిజమైన మొసలి కాదు. ఇది కేవలం మొసలి చెక్కడం మాత్రమే. ఆపై సమీపంలో చెక్కబడిన ఒక పెద్ద పీతను మనం చూడవచ్చు. ఈ రాతి ఫుల్గా శిల్పాలతో నిండి ఉంది. ఈ శిల్పాలు ఏం చూపిస్తున్నాయి? రామాయణాన్ని, పురాతన హిందూ ఇతిహాసాన్ని చూపిస్తుంది. ఇది కనీసం 2500 సంవత్సరాల నాటిది. చరిత్ర పైన ఇతనికి అవగాహన లేదు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. 2500 సంవత్సరాల క్రితం బాలిలో నాటి రాతియుగ ప్రజలు నివసించినట్లు మరియు ఆస్ట్రియో ఏషియన్ ప్రజలు మొదటి వలసలు వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. నాగరికతలు బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాచీన భారతదేశంలోనే అప్పటికి శిల్ప సంస్కృతి అంతగా అభివృద్ధి కాలేదు. అటువంటిది 2500 సంవత్సరాల క్రితం రాతియుగం ప్రజలు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఇంతటి అద్భుతమైన శిల్పాలు ఎలా వచ్చాయో ప్రవీణ్ గారికి మాత్రమే తెలియాలి. ఇక్కడ మనం ఒక సాధువును, ఆ తర్వాత వెంట్రుకల కోతుల సమూహాన్ని చూడవచ్చు. వాటిని ఇక్కడ ఎప్పుడు చెక్కారు? అవి ప్రాచీన కాలంలో చెక్కిన శిల్పాలా, లేక ఈ చెక్కడాలన్నీ కొత్తవా? వారు రామాయణం యొక్క మొత్తం దృశ్యాలను ఈ రాయి పైన అంతటా ఎలా చెక్కారో చూడండి. అయోంగ్ నది వెంబడి దాదాపుగా 1 కిలోమీటర్ మేర వ్యాపించి ఉన్నటువంటి ఈ రాతి చెక్కడాలు స్పష్టంగా బౌద్ధ శైలికి సంబంధించినవే. ఇవి బౌద్ధ ఆలోచనలు, ప్రతిమా శాస్త్రం మరియు తత్వాలు, స్థానిక ఆచారాన్ని ప్రభావితం చేసే మతపరమైన మరియు సాంస్కృతిక ప్రకృతి దృశ్యంలో ఉన్నాయి. ఈ మిశ్రమం గోవగజ అంటే ఏనుగు గుహ వంటి సమీప ప్రదేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో హిందూ శివలింగాలుగా మారిన బౌద్ధ స్తూపాలు మరియు ధ్యానం చేస్తున్న బుద్ధ బొమ్మలు అనే 2 రకాలైన అంశాలు ఉన్నాయి. అయోంగ్ నది శిల్పాలు ప్రధానంగా హిందూ రామాయణ శిల్పాలు అని చెప్పబడుతున్నప్పటికీ అవి బౌద్ధ మతం నుండి, ముఖ్యంగా మహాయాన మరియు వజ్రయాన జాతక కథల సాంప్రదాయాల కలయిక అంశాలను కలిగి ఉన్నాయి. ఈ సమకాలికతనే భారతీయ, జవనీస్ మరియు స్వదేశీ బాలినీ నమ్మకాల మధ్య శతాబ్దాల పరస్పర చర్యల భాగంగా అభివృద్ధి చెందాయి. బాలిలోని ఉబద్లోని అయోంగ్ నది రాతి శిల్పాలు ప్రధానంగా బౌద్ధ రామాయణ ఆధారంగా రూపొందించబడ్డాయి. ఈ శిల్పాలు రాముని బహిష్కరణ, రావణుడు సీతను అపహరించడం మరియు హనుమంతుడు వానర సైన్యంతో కూడిన యుద్ధం వంటి దృశ్యాలను వర్ణిస్తాయి. ఇవి బౌద్ధ జాతక కథలలో ప్రధాన కథలైన దశరథ జాతక కథ 461,
మరియు మహాకపి జాతక కథ 407ల నుండి తీసుకోబడ్డాయి. ఇవి మధ్య జావాలోని శైలేంద్ర వంటి మహాయాన బౌద్ధ రాజ్యాలలో రామాయణ జాతక కథలు బౌద్ధ గ్రంథాలతో పాటు విస్తరించబడ్డాయి. జావాలో బర్బదురో బౌద్ధ ఆలయంలో ఇలాంటి కథలను చెప్పే సాంప్రదాయాలను ప్రతిబింబించే బౌద్ధ జాతక కథల శిల్పాలను చూడవచ్చు. అయుంగ్ నది శిల్పాలు హిందూ కథనాలపై కేంద్రీకృతమై ఉన్నప్పటికీ అవి హిందూ మరియు బౌద్ధ సాంప్రదాయాల చారిత్రాత్మకంగా ముడిపడి ఉన్న విస్తృత సాంస్కృతిక సందర్భంలో సృష్టించబడ్డాయి. బురోబదూర్ బౌద్ధ దేవాలయం పైన బౌద్ధ రామాయణ దృశ్యాలు చెక్కారు. ఇక్కడ ఉన్న శిల్పం రాముడు వాలీని బాణంతో చంపడం వంటి దృశ్యాల్ని తెలియజేస్తుంది. ఇలాంటి శిల్పరూపమే అయుంగ్ నది ఒడ్డున కూడా గమనించవచ్చు. ఈ రెండు శిల్ప రీతులు ఒకేలా ఉండడం మనం గమనించవచ్చు. ఈ జైంట్ వ్యక్తి ఎవరు? ఇతడే వాలి, రామాయణంలో చెప్పబడిన వానర రాజు. అతను విజయంతో నవ్వడం మీరు చూడవచ్చు. మరియు అతని పక్కన ఉన్న మరొక కోతి ఏడుపును చూడవచ్చు. అతను సుగ్రీవ, తమ్ముడితో పోరాడి ఓడిపోయాడు. వారి వెనుక మీరు ఈ వ్యక్తిని చూడవచ్చు. అతను వంగి ఉన్నాడు, ఎందుకంటే అతను దాక్కున్నాడు కాబట్టి. అతను ఏం చేస్తున్నాడు? అతను వాలిని చంపడానికి బాణం వదులుతున్నాడు. అతడే రామాయణంలోని హీరో అయిన రాముడు. ప్రవీణ్ గారు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని శిల్ప సంపదను ఎలివేట్ చేసే విధానానికి అతనిని ప్రశంసించాల్సిందే. కానీ అదే సమయంలో అతను చరిత్రను వక్రీకరిస్తూ మరోలా చెప్పే విధానాన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రవీణ్ గారు చరిత్రను వక్రీకరించి చిత్రించే వీడియోలు మాలాంటి వారికి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. వాటిని మేము విశ్లేషించినప్పుడు నిజమైన చరిత్ర బయటపడుతుంది. థ్యాంక్స్ ప్రవీణ్ గారు. ఈ విధంగానైనా నిజమైన చరిత్రను బయట తీయడానికి మీరు కృషి చేస్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుచున్నాం. ప్రాచీన భారతీయ వ్యాపారులు మొదట ఇండోనేషియాలోని ద్వీప సమూహాలైన జావా, బాలీకి సుమారుగా 200 BCEలో వ్యాపార నిమిత్తం వచ్చారు. వీరు బౌద్ధ మతాన్ని ఆ ప్రాంతాలలో ప్రవేశపెట్టారు. ఇండోనేషియా మరియు భారతదేశం మధ్య సముద్ర సిల్క్ రోడ్ ద్వారా వాణిజ్య కార్యకలాపాలతో బౌద్ధం ప్రారంభమైంది. ఇండోనేషియాలోని పురాతన బౌద్ధ పురావస్తు ప్రదేశం పశ్చిమ జావాలోని కరవాంగ్లోని బట్టుజయ స్తూపాల సముదాయం. బట్టుజయలోని పురాతన అవశేషాలు 2వ శతాబ్దంలో ఉద్భవించాయని ఒక అంచనా వేయబడింది. ఇండోనేషియా ద్వీప సమూహం శతాబ్దాలుగా శైలేంద్ర రాజవంశం, మాతరం మరియు శ్రీవిజయ వంటి శక్తివంతమైన బౌద్ధ సామ్రాజ్యాలలో పాలన సాగించింది. కొన్ని చైనీస్ మూలాల ప్రకారం చైనా బౌద్ధ సన్యాసి ఇక్సింగ్ భారతదేశానికి ప్రయాణంలో ఉన్నప్పుడు 7వ శతాబ్దంలో సమత్రాలోని శక్తివంతమైన శ్రీవిజయ సముద్ర సామ్రాజ్యాన్ని చూశాడు. ఈ సామ్రాజ్యం ఆ ప్రాంతంలో బౌద్ధ అభ్యాస కేంద్రంగా పనిచేసిందని వివరించాడు. శ్రీవిజయుల గౌరవనీయ బౌద్ధ పండితుడు ధర్మకీర్తిశ్రీ 7వ శతాబ్దం ప్రారంభంలో సమత్రాలో జన్మించిన శైలేంద్ర రాజవంశానికి చెందిన శ్రీవిజయ యువరాజే ఇతను. ఈయన శ్రీవిజయ రాజవంశంలో గౌరవనీయమైన పండితుడు, సన్యాసిగా అయ్యాడు మరియు ప్రఖ్యాత నలంద విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేయడానికి, అలాగే కవిగా మారడానికి భారతదేశానికి వెళ్ళాడు. బౌద్ధ తర్కశాస్త్ర మార్గదర్శకుడైన దిగ్నాగ రచనలను ఈయన అనువదించి తిరిగి అర్థం చేసుకున్నాడు మరియు బౌద్ధులలో చాలా ప్రతిభావంతమైనటువంటి వాడుగా గుర్తింపు పొందాడు. ఈయన సిద్ధాంతాలు టిబెట్లో ప్రామాణికంగా మారాయి మరియు నేటికి ప్రాథమిక సన్యాసులు వారి పాఠ్యాంశాలలో భాగంగా వీటిని అధ్యయనం చేస్తున్నారు. నాటి కాలాలలో ఇండోనేషియాని ప్రముఖమైన బౌద్ధ సన్యాసులు సందర్శించారు.
వారిలో అతిష, నలంద ప్రొఫెసర్ అయినటువంటి ధర్మపాల, దక్షిణ భారత బౌద్ధ వజ్రబోధి మొదలైనటువంటి వారు ఉన్నారు. ఇండోనేషియా చరిత్రలో ఇప్పటి వరకు ఏర్పడిన అతిపెద్ద బౌద్ధ సామ్రాజ్యం శ్రీవిజయ సామ్రాజ్యం. పాల సామ్రాజ్యం వంటి భారతీయ సామ్రాజ్యాలు ఇండోనేషియాలో బౌద్ధ మతానికి నిధులు సమకూర్చడంతో పాటు సహాయపడ్డారు. ప్రత్యేకంగా సమత్రన్ సన్యాసుల కోసం, అక్కడ మఠాల కోసం నిధులు సమకూర్చారు. ప్రాచీన యుగంలో జావా బౌద్ధ కళకు కొన్ని అద్భుతమైన ఉదాహరణలు ఉన్నాయి. అవి మెండట్ ఆలయంలో ఉన్న ప్రజ్ఞాపారమిత విగ్రహం మరియు బుద్ధ వైరోచన మరియు బోధిష్ఠవ పద్మపాణి మరియు వజ్రపాణి విగ్రహాలు వంటివి. మపు ప్రపంచ అనే బౌద్ధ సన్యాసి బాలనీస్ భాషలో నాగర కీర్తన గమ అనే ఇతిహాస కవితను రచించాడు. ఇది బాలీలో ఉన్న మొత్తం 26 బౌద్ధ దేవాలయ జాబితాను వివరించింది. 1275లో క్రెట్టా నగర రాజు హయాంపురక్ తన రాజ్యాన్ని కుబ్లై ఖాన్ దండయాత్ర నుండి రక్షించుకోవడానికి తాంత్రిక బౌద్ధ దీక్ష తీసుకున్నాడని దీనిలో పేర్కొనబడింది. బాలి అనే చిన్న ద్వీపంలో లభిస్తున్న పురావస్తు, శిలాశాసన మరియు సాహిత్య ఆధారాలు బౌద్ధ మతం దాదాపు 2000 సంవత్సరాలుగా మనుగడలో ఉన్నప్పటికీ చివరి 700 సంవత్సరాలు హిందూ మతంతో పాటు కలిసి ఉనికిలో ఉందని చూపిస్తున్నాయి. 1343 సంవత్సరంలో జావా సమత్రాలను మజాపహిత్ సామ్రాజ్యం జయించే వరకు ఈ ద్వీపంలో బౌద్ధ మతం ప్రబలంగా ఉన్నా అప్పటికే వచ్చిన హిందూ మత ప్రాబల్యం వలన ఈ రెండూ కలిసి వాటి భావాలలో తేడాలు ఉన్నప్పటికీ ఏకత్వంతో మనుగడ సాగించాయి. 13వ శతాబ్దంలో ఇస్లాం ఈ ద్వీప సమూహంలోకి ప్రవేశించింది. తీర ప్రాంత ఓడరేవు పట్టణాలలో పట్టు సాధించడం ప్రారంభించింది. 1515వ సంవత్సరంలో మహాపహిత్ రాజ్యం పతనంతో ఇండోనేషియాలో బౌద్ధ ధార్మిక నాగరికతకు ముగింపు పలికింది. 16వ శతాబ్దం చివరి నాటికి జావా మరియు సమత్రాలలో ఆధిపత్య మతంగా ఉన్న హిందూ మతం మరియు బౌద్ధ మతాన్ని ఇస్లాం భర్తీ చేసింది. ఆ తర్వాత 450 సంవత్సరాలు ఇండోనేషియాలో బౌద్ధ ఆచారమే లేదు. ఈ ప్రాంత ప్రజలు ప్రధానంగా ముస్లింలుగా మారడంతో అనేక బౌద్ధ ప్రదేశాలు, స్తూపాలు, దేవాలయాలు మరియు మాన్యుస్క్రిప్ట్లు అంతరించిపోయాయి. ఈ క్షీణత యుగంలో కొద్దిమంది మాత్రమే బౌద్ధాన్ని అనుసరించారు. ఇండోనేషియాలోకి వైదిక మతం ఎలా వచ్చిందో ఒకసారి పరిశీలిద్దాం. ఎంతో ప్రాచీన గొప్ప బౌద్ధ చరిత్రను కలిగిన ఇండోనేషియా ద్వీప సమూహంలో తూర్పు కాలిమంటన్ ప్రాంతంలోని కుటై మార్తాపొడి రాజ్యం 4వ శతాబ్దంలో స్థాపించబడిన హిందూ శైలి రాజ్యాలలో ఒకటి. కుడంగా కుటై రాజ్యానికి మొదటి రాజుగా నియమించబడ్డాడు. హిందూ మత ప్రభావం అతని ప్రాంతంలోకి ప్రవేశించడానికి ముందే ఇండోనేషియా బౌద్ధ సంస్కృతిని కలిగి ఉండేది. అతని పేరును బట్టి అతను హిందూ మతాన్ని అసలు స్వీకరించలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కుడంగ కాలంలో హిందూ మతం స్వీకరించబడకపోయినప్పటికీ అతని కుమారుడు అశ్వవర్మన్ కాలంలో లేదా అతని కుమారుడు అతని అల్లుడు మూలవర్మన్ హిందూ మతాన్ని స్వీకరించడం ప్రారంభించి ఉంటాడనేది ఒక విశ్లేషణ. ఆ సమయంలో కుటై రాజ్యాన్ని పరిపాలించిన రాజు పేరు మూలవర్మన్. ఇతను వైదికులకు 20,000 ఆవులను ఇవ్వడం ద్వారా వారి పట్ల దాతృత్వానికి ప్రసిద్ధి చెందాడు. కుటై రాజ్యం చైనా మరియు భారతదేశం యొక్క వాణిజ్య మార్గాలలో ఉండడం వలన కుటై రాజ్యం కొనుగోలు మరియు అమ్మకపు కార్యకలాపాలను కుటై ప్రజలు ప్రధాన జీవనోపాధిగా మార్చింది. ఈ మార్గాల ద్వారానే ప్రాచీన భారతదేశంలో అప్పుడప్పుడే బీజాలు పడుతున్నటువంటి వైదిక సమాజం ఇండోనేషియా ద్వీప సమూహంలోకి ప్రవేశించి ఉండవచ్చు అనేది ఒక విశ్లేషణ. 13వ శతాబ్ద ప్రారంభంలో మజాపహిత్ రాజవంశం అత్యంత ప్రభావితమైన హిందూ రాజవంశం. ఇది హిందూ మతాన్ని దీవులకు సమర్థవంతంగా తీసుకువచ్చింది. కాలిమంటన్లోని కుటై వంటి హిందూ రాజ్యాలు మొజాపహిత్కు ముందు ఉన్నప్పటికీ మొజాపహిత్ యొక్క విస్తృత సామ్రాజ్యం మరియు ప్రభావం ఇండోనేషియా ద్వీప సమూహం అంతటా
హిందూ మత ఉనికిని పటిష్టం చేసింది. బాలి యొక్క సాంస్కృతిక మరియు మతపరమైన ప్రకృతి దృశ్యాన్ని రూపొందించడంలో మజాపహిత్ రాజవంశం కూడా ముఖ్యమైన పాత్రను పోషించింది. 16వ శతాబ్దంలో ఇస్లాం మత ప్రాబల్యంతో జావాలోని బౌద్ధ మేధావి, మతపరమైన ఉన్నత వర్గం మరియు చివరగా మిగిలి ఉన్న బౌద్ధ సన్యాసులు, పండితులు అందరూ బాలిలో ఆశ్రయం పొందారు. ప్రాచీన గొప్ప బౌద్ధ చరిత్ర కలిగిన ఇండోనేషియా ద్వీప సమూహంలో తర్వాత కాలాలలో వచ్చిన వైదికం ఇండోనేషియా ద్వీప సమూహంలో మొదటి నుండి ఉండేదని కొంతమంది ఔత్సాహిక చరిత్రకారులు చరిత్రను తప్పుత్రోవ పట్టిస్తున్నారు. వారి విశ్లేషణను ఒకసారి పరిశీలిద్దాం. ఇండోనేషియా రామాయణం, దీనిని కాకవిన్ రామాయణం అని ఇండోనేషియా ద్వీప సమూహాలలో పిలుస్తారు. భారత రామాయణం ద్వారా ఇది ప్రభావితమైనప్పటికీ ఇది వాల్మీకి ఇతిహాసం యొక్క ప్రత్యక్ష అనువాదం కాదు. ఇది బట్టి కావ్య రాసిన రావణ వధ అనే పద్యరూపం ఆధారంగా రూపొందించబడింది. 9వ శతాబ్దానికి చెందిన ఈ రామాయణం ఇండోనేషియా యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. కకావిన్ రామాయణం పురాతన జావనీస్ భాషలో రాయబడింది. కకావిన్ రామాయణం ఇండోనేషియా కళ మరియు సంస్కృతిపై గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. మధ్య జావనీస్ దేవాలయాల శిల్పాల నుండి తోలుబొమ్మల ప్రదర్శనల వరకు వివిధ రకాల కళాత్మక వ్యక్తీకరణలను ప్రేరేపించింది. ఇండోనేషియాకు రామాయణం ప్రారంభ శతాబ్దాలలో భారతీయ వ్యాపారులు, బౌద్ధ సన్యాసులు మరియు పండితులు తీసుకువచ్చిన బౌద్ధ జాతక కథలు మరియు సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉంది. 8 లేదా 9వ శతాబ్దంలో బాలిలోని ఉబద్లోని అయుంగ్ నది ఒడ్డున రామాయణ ఇతిహాసం నుండి వచ్చిన దృశ్యాలను రాతిలో చెక్కారు. అయుంగ్ నది ఒడ్డున రామాయణాన్ని వర్ణించే చెక్కడాలు అన్ని పురాతన కాలం నాటివి కావు. వీటిలో ఎక్కువ భాగం నది గోడ వెంబడి రామాయణాన్ని వర్ణించే రాతి చెక్కడాలు బహుశా 2008 నుండి 2013 మధ్య సృష్టించబడ్డాయి. ఈ రాతి చెక్కడాలు అయుంగ్ నదిలో రివర్ రాఫ్టింగ్ అంటే సాహసోపతమైన నదీ ప్రయాణం యొక్క బాలి టూరిజాన్ని ప్రచారం చేయడానికి సృష్టించబడ్డాయి. ఈ రాతి విగ్రహాలలో విష్ణువు రాముడి అవతారంగా, అతని వివాహం, రాముడు సీతా లక్ష్మణుల వనవాసం, రాముడు రావణుల మధ్య యుద్ధం వంటి వివిధ లక్షణాలను వర్ణిస్తాయి. మధ్య జావాలోని శైలేంద్ర వంటి మహాయాన బౌద్ధరాజులు రామాయణ జాతక కథలను బౌద్ధ గ్రంథాలతో పాటు విస్తరింపచేశారు. ఉదాహరణకు బరోబదూర్ బౌద్ధ దేవాలయం జావాలోని బౌద్ధ కళలను చెప్పే సాంప్రదాయాలను ప్రతిబింబించే జాతక కథ శిల్పాలను సూచిస్తుంది. శైవం, వైష్ణవం మరియు మహాయాన బౌద్ధ మతాల సమ్మేళనం బౌద్ధ రామాయణం వంటి జాతక కథలు సాంస్కృతికంగా మరియు మతపరంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి వీలు కల్పించింది. వివిధ రకాలైన బౌద్ధ జాతక కథలు శిల్పాలతో నిర్మించబడినటువంటి బరోబదూర్ బౌద్ధ దేవాలయం శిల్పాలను పరిశీలిస్తే ఈ విషయం మనకు స్పష్టమవుతుంది. ఈ బౌద్ధ దేవాలయం పైన ఉన్నటువంటి శిల్పరీతులు అయుంగ్ నది ఒడ్డున రామాయణ ఇతిహాసాలు చిత్రీకరించినటువంటి శిల్పరీతులు ఒకే విధంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ప్రవీణ్ అనబడే ఈ ఔత్సాహిక చరిత్రకారుడు ఈ శిల్పరీతులను చూపిస్తూ ఇండోనేషియా అంతటా హైందవ మతమే ఆవరించి ఉందని, రామాయణం ఇక్కడ చోటు చేసుకున్నాయని చెప్పకనే చెబుతూ చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాడు. రివర్ రాఫ్టింగ్ అనేది ఒక సాహసోపతమైనటువంటి నీటి ప్రయాణపు క్రీడ. దీనిలో గాయాలు తగలడం సర్వసాధారణమైనటువంటి విషయం. తనకు తగిలిన చిన్న గాయాలను చూపిస్తూ ప్రవీణ్ అనే ఈ ఔత్సాహిక చరిత్రకారుడు ఇండోనేషియాలో దాగి ఉన్న ప్రాచీన
వైదిక చరిత్రను బయటికి తీసినట్లుగా చిత్రీకరిస్తున్నాడు. ఇది ఎప్పటి నుంచో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలిసినటువంటి అంశమే. బౌద్ధ రామాయణం దక్షిణ ఆసియాలో వివిధ సంస్కృతుల్లో వివిధ విధాలుగా చిత్రీకరించబడింది. దానిలో భాగంగానే ఇండోనేషియాలోని ఈ నదీ ప్రాంతంలో చిత్రీకరించబడినటువంటి ఈ శిల్పాలు. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.